సాధారణ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. వేసవి సెలవుల నేపథ్యంలో అత్యధికంగా భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి విఐపి లెటర్లు ఏదైతే ఉంటాయో ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసుల లేఖల ద్వారా బ్రేక్ దర్శనాలు పొందేటువంటి ఆ బ్రేక్ దర్శనాలు అన్నీ కూడా రద్దు చేస్తున్నట్టుగా కూడా పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది టీటీడీ. ఈ 77 రోజుల పాటు ఈ యొక్క బ్రేక్ దర్శనాలు అన్ని కూడా నిలిపివేస్తున్నట్టు మే 1వ తారీఖు నుంచి జూలై వరకు కూడా ఈ యొక్క బ్రేక్ దర్శనాలు అన్ని రద్దు చేస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకోవడంతో భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం మనం అలిపిరి వస్తున్నాం, మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు. టీటీడీ అభిప్రాయం పట్ల వీళ్ళు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఈ బ్రేక్ దర్శనాలన్నీ కూడా రద్దు చేసే దిశగా టీటీడీ నిర్ణయం తీసుకుంది, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది మంచి పరిణామం అండి. ఈ వేసవి సెలవుల్లో చాలా మంది వస్తారు స్వామివారి దర్శనం కోసం. ఈ రద్దీని తట్టుకోవడానికి దేవస్థానం వారు తీసుకునే నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల చాలా మంది ఎండకని బయట షెడ్లో వెయిట్ చేయకుండా త్వరగా దర్శనం పూర్తవుతుందని భావిస్తా ఉన్నాం. ఈ నిర్ణయం పట్ల టీటీడీ వారికి సామాన్య భక్తుల తరఫున మేము థ్యాంక్స్ చెప్పాలి. అలాగే షెడ్లో ఉన్న వాళ్ళందరూ మిగతా ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగుంటుంది. హాలిడేస్ కాబట్టి పిల్లలతో వచ్చాము, హైదరాబాద్ నుంచి. భక్తులు కూడా టీటీడీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదంతా భక్తులంతా కూడా వేసవి సెలవులు ఈ యొక్క వరుస సెలవులు ఉన్న నేపథ్యంలోనే అధిక సంఖ్యలో ఈ యొక్క తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది. మనం గడిచిన వారం రోజులుగా కూడా చూస్తున్నాం, తిరుపతి ఏదైతే అలిపిరి కేంద్రం వద్ద వాహనాలు ఏ స్థాయిలో రద్దీ కనబడుతుంది. అంతా కూడా ఈ యొక్క సెలవుల నేపథ్యంలోనే ఇంత రద్దీ కూడా ఉన్న నేపథ్యంలోనే భక్తులకు అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క బ్రేక్ దర్శనాలన్నీ కూడా రద్దు చేసే దిశగా టీటీడీ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. సాధారణంగా వేసవి సెలవులు వచ్చిన ప్రతి సంవత్సరం కూడా టీటీడీ ఇలాంటి నిర్ణయం చేపడుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పైన తిరుమల క్షేత్రంలో అనేక మంది భక్తులు చేరుకోవడంతో వాళ్ళు ఉండడానికి విడిది చేయడానికి కావచ్చు, వాళ్ళు బస చేసేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళ దర్శనానికి కూడా గంటల సమయం క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉంటుంది. అదే రకంగా వేసవి తాపం కూడా మరింత స్థాయిలో ప్రతాపం చూపడుతున్నటువంటి పరిస్థితుల్లో భక్తులు చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ టీటీడీ చేపట్టేటువంటి నిర్ణయం పట్ల మాత్రం భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనింది. అయితే భక్తులకు మాత్రం టీటీడీ తగిన సౌకర్యాలని కూడా ఏర్పరిచే దిశగానే ఈ యొక్క నిర్ణయం అంతా కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేసవిని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా కూడా టీటీడీ తెలియజేసినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.